2029 ఎన్నికలను ఎదుర్కోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటినుంచే చాలా కన్‌స్ట్రక్టివ్‌గా ప్రిపేర్ అవుతున్నారా అంటే, తాను తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అవుననే సమాధానాన్ని వినిపించేలా చేస్తూ ఉన్నాయి. కారణం కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేసుకుంటూ, ఇన్ఛార్జ్‌లను మార్చుకుంటూ, కొన్ని చోట్ల కొత్త ఇన్ఛార్జ్‌లను నియమించుకుంటూ, మరికొన్ని రోజుల్లో మరికొన్ని కీలక నిర్ణయాలైతే ఖచ్చితంగా ఉండబోతూ ఉన్నాయి. ఒకటైతే ఫ్యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టేసరికి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకత్వం రెడీగా ఉండి, వాళ్ళే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా జనాల్లోకి వెళ్ళాలి అని, అప్పటికప్పుడు ఆ నియోజకవర్గంలోకి ఒక అభ్యర్థిని రుద్ది ఓటు వేయమని చెప్పి అడగకుండా, అభ్యర్థులను ముందే అక్కడ సిద్ధం చేసి పెట్టి, ఒకవేళ ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళు గనక సరిగ్గా పనిచేయడం లేదు, వాళ్ళు పాజిటివ్‌గా వాళ్ళ మీద అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించడంలో విఫలమయ్యారు అని చెప్పి అనిపిస్తే, కొన్ని నియోజకవర్గాల్లో లాస్ట్‌లో మార్పు చేర్పులు చేస్తే చేయొచ్చు. మరికొన్ని చోట్ల ఎక్కడైనా గనక బలమైన అభ్యర్థులు చివరి నిమిషంలో వైసీపీకి గనక వస్తే, అటువంటి పరిస్థితుల్లో అట్లాంటప్పుడు ఏమైనా చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చొచ్చేమో. దాదాపు 80-90% ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఫిక్స్ చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుకుంటూ. తాజాగా కూడా మనం చూసాం, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ఎవరో గురువయ్య అనే అతను ఎవరనంటే గూడూరు రూరల్ ఎంపీపీగా ఏమో పనిచేశారట. ఆ గురువైన గూడూరు వైసీపీ ఇన్ఛార్జ్‌గా నియమించారు. పోయినసారి మురళి ఏమో పోటీ చేసినట్లున్నారు. ఈసారి గురువయ్యని నియమించారు. సో ఈ నియామకాలు కనుక చూస్తే వీళ్ళే వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉండే అవకాశం ఉంది. అలాగని వాళ్ళు రిలాక్స్డ్‌గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఏదో చూస్తూ ఊరుకుండే పరిస్థితి లేదు. ఒకసారి అభ్యర్థులను ఇన్ఛార్జ్‌లను ప్రకటించిన తర్వాత వాళ్ళు జనాల్లో ఖచ్చితంగా జోరుగా వెళ్ళాలి, దూసుకొని వెళ్ళాలి. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నప్పుడు ప్రతి చోట వైసీపీ పోటీ చేసి తీరాల్సిందే. ఎక్కడైనా పోటీ చేయకపోతే ఇన్ఛార్జులనే బాధ్యులను చేస్తాను, కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించి ఉన్నారు. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా నియోజకవర్గాల ఇన్ఛార్జుల్లో మార్పు చేర్పులు ఉంటే ఉండొచ్చు. అండ్ ఒకటైతే ఫ్యాక్ట్, చాలామంది ఎమ్మెల్యే అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ చేసి నియోజకవర్గాల్లో వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. అఫ్కోర్స్ అల్టిమేట్గా వాళ్ళు ఎలా పని చేస్తారన్నది కీలకం. వాళ్ళు కనుక ఎఫెక్టివ్గా పనిచేస్తే మార్పు చేర్పులు లేకుండా వాళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దిగుతారు. కాదు కూడదు జనంలోకి చొచ్చుకెళ్లడంలో వాళ్ళు కనుక విఫలం చెందితే ఆ ప్లేస్లో మరొకరు వచ్చి చేరొచ్చు. బట్ ఏది ఏమైనా జగన్ గారు పాదయాత్ర స్టార్ట్ అయ్యేసరికి అన్ని నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని సిద్ధం చేసి జనాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచనతో అయితే ఆయన ఉన్నట్లుగా వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ త్వరలో ఇన్ఛార్జీలు కాదనండి, వాళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థులు. కొన్ని చోట్ల అనూహ్య పరిస్థితుల మధ్య మారితే మారొచ్చు. వీళ్ళ పనితీరు మీదే డిపెండ్ అయి ఉంటుంది. మొన్న ఎన్నికలు కదా, చివరి నిమిషంలో వాళ్ళని అక్కడికి ఇట్లా తిప్పకుండా వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ముందే ఫిక్స్ చేసి జగన్ పెడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ మీద ఏమైనా కనుక కాస్తో కూస్తో జనంలో వైసీపీ క్యాడర్లో వ్యతిరేకత ఉంటే దాన్ని కూడా ఓవర్కమ్ చేయించుకునే బాధ్యత అభ్యర్థుల మీదే ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్, దాదాపు 6 నెలల నుంచి సంవత్సర కాలంలో దాదాపు 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు ఎవరో ఖచ్చితంగా పిచ్చ క్లారిటీ రాబోతుంది. చాలా ముందుగానే ఈసారి అభ్యర్థులను జగన్ వడబోస్తున్నట్లే కనిపిస్తుంది మరి.